Yes. First question. Vishal gets 45 kgs old newspaper, 26 kgs scrap iron, 8 kgs waste plastic. First question. Total weight today is equal to Vishal 45 kgs ఓల్డ్ న్యూస్ పేపర్ తెచ్చారంట, 26 kgs స్క్రేప్ ఐరన్ తెచ్చారంట, 8 kgs ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ తెచ్చారంట. ఈ మొత్తానికి టోటల్ వెయిట్ ఎంతో కనుక్కోమంటున్నారు. బి. హీ పేస్ రూపీస్ 8 per kg ఫర్ పేపర్. మనీ మేడ్ ఫర్ 45 kgs is equal to ఆయన 1 kg పేపర్కి 8 రూపీస్ చెల్లించారు. అలాంటప్పుడు 45 kgsకి ఎంత మనీ పే చేశారని అడుగుతున్నారు. సి. హీ పేడ్ రూపీస్ 520 ఫర్ ఆల్ ఐరన్ స్క్రాప్. ప్రైస్ పర్ కేజీ ఈజ్ ఈక్వల్ టు 26 kg స్క్రేప్ ఐరన్కి ఆయన 520 రూపీస్ పే చేశారు. అలాంటప్పుడు ప్రైస్ పర్ కేజీ ఎంత అని అడుగుతున్నారు. డి. హీ పేడ్ రూపీస్ 1000 ఫర్ ఆల్ ద 3 ఐటమ్స్. హౌ మచ్ డిడ్ హీ పే ఫర్ 8 kg ప్లాస్టిక్ ఇన్ టోటల్. ఈ మొత్తానికి కలిపి ఆయన రూపీస్ 1000 స్పెండ్ చేశారు. దేనికి? ఓల్డ్ న్యూస్ పేపర్, స్క్రేప్ ఐరన్ అండ్ వేస్ట్ ప్లాస్టిక్. అలాంటప్పుడు 8 kg ప్లాస్టిక్కి ఎంత పే చేశారని అడుగుతున్నారు. ప్రైస్ పర్ కేజీ ప్లాస్టిక్ కూడా కనుక్కోమంటున్నారు. అంటే 8 kgs ఆఫ్ ప్లాస్టిక్ కనుక్కున్న తర్వాత 1 kg ఆఫ్ ప్లాస్టిక్ కూడా కనుక్కొని ఇక్కడ రాయాలి. ఈ. He sells each item for rupees 3 more per kg than he bought it for. How much did he earn today in total? కొనుక్కున్న దానికంటే రూపీస్ 3 మోర్ పర్ కేజీ ఆయన అమ్మారంట. అలాంటప్పుడు హౌ మచ్ డిడ్ హీ ఎర్న్ ఇన్ టోటల్ టుడే, అంటే రోజు మొత్తం మీద ఎంత ఎక్కువ సంపాదించారని అడుగుతున్నారు.